ఎమ్మెల్యే కాకపోయినా 2014లో మంత్రిగా 5,250 కోట్లతో నెల్లూరును అభివృద్ధి చేశానని, 2024లో ఎమ్మెల్యేగా నా బాధ్యత మరింత పెరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు గోమతి నగర్లోని 27 మంది పేద రోగులకు 30.185 లక్షలు సీఎం సహాయ నిధి చెక్కులు, 141 మంది కార్యకర్తలకి సహాయ నిధి కింద ఒక్కొక్కరికి 25,000 వంతున చెక్కులు, అలాగే 30 మంది పేదలకు తోపుడు బండ్లు, మరో 10 మందికి ఇస్త్రీ బండ్లు, 4 దివ్యాంగులకి ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు ఆయన సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా పేదలకు చెక్కులు, బండ్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ కడపలో మహానాడు విజయవంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. 43 ఏళ్లలో ఎన్నడూ రానంత స్పందన వచ్చిందన్నారు. పొంగూరు రమాదేవి మాట్లాడుతూ భారీ మెజారిటీకి కృషి చేసిన ప్రతి కుటుంబానికి మా కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చెప్పాడంటే చేస్తాడంతే అనేందుకు నిలువెత్తు నిదర్శనం నారాయణ సార్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఈరోజు ఇక్కడ కలవటం. ముందుగా మహానాడు ఏదైతే కడపలో జరిగిందో ఆ మహానాడుకి మొదటి రోజు ఒక 250 మందిని రమ్మన్నాను. వాళ్ళందరూ దాదాపు వచ్చారు, కొద్దిమంది తప్పితే. పక్క రోజు మహిళల్ని పిలవమన్నాను. ఆ మహిళా టీమ్స్ 8 మంది చాలా చక్కగా వాళ్ళు కూడా రావడం జరిగింది. అయితే 29వ రోజు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో దాదాపు 5 లక్షల పైగా యాక్చువల్గా రావడం జరిగింది. అయితే బ్రహ్మాండంగా జరిగింది. గతంలో ఇంతవరకు ఎప్పుడు జరిగినంత సభది. అన్నిటికంటే ఆ సభలో హైలైట్ ఏంటంటే జనరల్గా మీటింగ్ 4-5 కంటే 6కో స్టార్ట్ చేస్తారు. 6కు స్టార్ట్ చేస్తాం అనుకున్న సభని 1:20కి సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. 3 గంటల 5 నిమిషాలకి సభ స్టార్ట్ అయింది. 6 గంటలకు కావాల్సిన సభ 3 గంటల ముందు స్టార్ట్ అయింది. ఎందుకంటే 1 గంటకే మొత్తం ఫుల్ అయిపోయారు, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పాం, సార్ మొత్తం ఓవర్ క్రౌడ్ అయిపోయింది, బెటర్ స్టార్ట్ చేయటం అంటే ఆయన 3 గంటల దాకా రావు కాలం అని పెద్దలు చెప్పారు. 1:30 నుంచి 3 దాకా చేయొద్దని 3:05కి వచ్చి వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ప్రజల్లో, కార్యకర్తల్లో ఉన్న ఆ యొక్క ఆనందానికి నిదర్శనం ఏంటంటే మొన్న జరిగిన కడప యొక్క మహాసభ. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు అటువంటి సభ జరగలేదు, అలా జరిగింది. మన నెల్లూరు నుంచి కూడా ఒక 100 బస్సులు ఏమో వేసాం. అయితే దాంట్లో కార్యకర్తలు బయలుదేరి వచ్చారు. అయితే 20 బస్సులు మాత్రమే దగ్గరికి రీచ్ అయినట్టున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా వెనక్కి రావటం జరిగింది. ఐ థింక్ బద్వేలు నుంచే బ్యాక్ వచ్చారన్నారు. అయితే ఫుడ్ దగ్గర కొద్దిగా ఇబ్బంది పడ్డారని నాకు తెలిసింది. అయితే నేను విజయభాస్కర్కి చెప్పాను ఫుడ్ ఏర్పాటు చేయమని. దానికంటే కూడా నిన్న డిస్కస్ చేస్తూ ఫుడ్కి ఒకటి నేను అడిగాను, ఇలా పోయారు కదా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడ్డారా అని అంటే ఫుడ్ కాడ ఇబ్బందులు పడ్డాను అన్నారు. నెక్స్ట్ టైం నుంచి అలా కాకుండా ఆన్ ది వే ఎక్కడైతే హోటల్స్ ఉంటాయో ముందే మాట్లాడేయండి, ఆ హోటల్స్లోనే పెట్టించండి. లేదంటే వాళ్ళకి పోయేటప్పుడే మనీ ఇచ్చేయండి, వాళ్ళు ఎక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ తినే విధంగా ఫ్యూచర్లో చేయమని కూడా చెప్పాను ఇన్స్ట్రక్షన్. అంటే ఇటువంటివి జరిగేటప్పుడు ఒక్కోసారి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి. ఆ ఇబ్బందులను మనం కరెక్ట్ చేసుకోవటం బెటర్. తర్వాత మన నెల్లూరు ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఎవరు కూడా ఊహించలా. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ నెల్లూరులో గెలవటం జరిగింది. దానికి మీ అందరి యొక్క సహకారం ఉంది. 2014-19లో నేను మినిస్టర్ అయ్యా, కానీ ఎక్కడా కంటెస్ట్ చేసి గెలవాల. ఏ కాన్స్టిట్యున్సీకి బాధ్యుని కాదు, రాష్ట్రానికి మంత్రిని. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ని అక్కడ అభివృద్ధిని డెవలప్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన మంత్రిని. అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడిగి 5,250 కోట్లు తీసుకొచ్చి నెల్లూరులో అనేక కార్యక్రమాలు చేసాం. మీ అందరికీ తెలుసు. యూజీడీ కావచ్చు, దోమల్లి నగరంకి, సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు కావచ్చు, రోడ్లు ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు, అనేక పార్కులు కావచ్చు, అనేక మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ చేసాం. అయితే 2024లో కంటెస్ట్ చేయటం మీరు అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత, మంత్రిగా కాదు, నెల్లూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా బాధ్యత. అయితే ప్రభుత్వ ఖజానా ఖాళీ, గత ముఖ్యమంత్రి గారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
ఖాళీ చేసిపోవటమే కాదు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అతనికి ఆర్థిక వ్యవస్థ నడపడం తెలియదు. ఒక ఇంట్లో ఎవరికన్నా 10,000 వస్తుందంటే జీతం, ఆ 10,000 ఎలా ఖర్చు పెట్టాలని భార్యాభర్తలు ఆలోచించుకొని బాడుకి ఎంత, కరెంటు బిల్లు ఎంత, పాలవాడికి ఎంత ఇవ్వాలా, ప్రొవిజన్స్కి ఎంత, పిల్లల చదువులకి ఎంత, ఇలా ఎవరైనా డివైడ్ చేసుకుంటారు. కానీ గత ముఖ్యమంత్రి ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు అటువంటి అవగాహన లేక చిన్న భిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం. మున్సిపాలిటీలు అయితే మీరు కట్టే ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్కి వెళ్తాయి, అవి వాళ్ళు ఇస్తారు, ఇలాంటి మున్సిపాలిటీస్కి ఇవ్వరు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రజలు మీరు కట్టిన ట్యాక్సులు 3,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్లో పోయి డైవర్ట్ చేశారు. అలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని కంప్లీట్గా చిన్నాభిన్నం చేసింది. అయితే ఈ 1 ఇయర్లో ఏ పని చేయాలన్నా ఖజానాలో డబ్బులు లేవు, అన్ని ఇబ్బందులే. చిన్న పని చేయాలన్నా డబ్బులు లేవు. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారానంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే గత 3 నెలల నుంచి మనం నెల్లూరులో కూడా వర్క్స్ని వేగవంతం చేసాం. 50 పార్కులు ఉన్నాయి నెల్లూరులో. నెల్లూరు సిటీ మాట్లాడుతున్నాను. మొదట నెల్లూరు సిటీలో ఉన్న 50 పార్కులు కంప్లీట్ చేస్తాం. తర్వాత నెల్లూరు రూరల్లో ఉండే కూడా వాటిని కూడా టేకప్ చేసి పూర్తి చేస్తాం. అదేవిధంగా 54 స్కూల్స్ ఉన్నాయి. 54 స్కూల్స్ని కూడా మోడర్నైజ్ చేస్తున్నాను. ఆ తర్వాత రూరల్లో ఉండే స్కూల్స్ని కూడా టేకప్ చేస్తాం. నా దృష్టిలో నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు కార్పొరేషన్ మొత్తాన్ని డెవలప్ చేస్తాం. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు కాబట్టి ఫస్ట్ బాధ్యత ఇక్కడ ప్రజలకి ఆన్సర్ చెప్పాలా. 2,48,000 ఓటర్స్లో మెజారిటీ ఓటర్స్ 74,000 మెజారిటీ ఇచ్చినప్పుడు నా నైతిక బాధ్యత. అందుకని ఫస్ట్ ఈ సిటీలో ఉన్న 28 డివిజన్లు డెవలప్ చేసి తర్వాత రూరల్లో ఉన్న 26 డివిజన్లు కూడా చేస్తాను. మొత్తం కార్పొరేషన్ మొత్తాన్ని డెవలప్ చేస్తాం. పార్కులు ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. స్కూల్స్లో డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను. విఆర్ హై స్కూల్ ఎలక్షన్కి ముందు చెప్పా, ఆ స్కూల్లో 2,000 మంది నిరుపేదలు చదివిస్తానని. దాదాపు 15 కోట్ల రూపాయలతో అది రెనోవేట్ జరుగుతుంది. అయితే అది ఒక్క స్కూలే కాదు, ఉన్న అన్ని స్కూల్స్ చేయిస్తా. నేను మొన్నే డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు, 32 అంతస్తులు, ఒక హాస్పిటల్. 1 గంటలో వాళ్ళకి పర్మిషన్ ఇప్పించా. నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే 1 గంటలో ఆన్లైన్లో ఇప్పించా. వాడు మనం పిలిచా, విఆర్ హై స్కూల్ చూపించా. మీరు నెల్లూరులో పుట్టి పెరిగారు, మీరు కూడా ఈరోజు బెంగళూరు హైదరాబాద్లో బ్రహ్మాండం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నెల్లూరు ప్రజలకు మీరు ఏమైనా చేయాలా, నేను ఒక స్కూల్ చేపిస్తున్నాను రండి చూడమన్నా. ఆ విఆర్ హై స్కూల్కి వచ్చారు. చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తున్నాం సార్ అని వాళ్ళు ఈరోజు మూలాపేటలో ఉన్న గర్ల్స్ స్కూల్ని వాళ్ళు యాక్చువల్గా తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇదే విధంగా రెనోవేట్ చేస్తున్నారు మూలాపేట స్కూల్. అదేవిధంగా మోడల్ స్కూల్ ఒకరికి ఇచ్చా, వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగాను, సార్ ఒక స్కూల్ మీరు డెవలప్ చేయమని. ఆయన కూడా చేస్తానన్నారు. ఒక స్కూలు వారు కూడా డెవలప్ చేయబోతున్నారు. ఇట్లా నెల్లూరులో పుట్టి పెరిగి డెవలప్ అయి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు అందరినీ అడగకుండా ఉన్న 54 స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ ఎలా చేశానో అదేవిధంగా మోడర్నైజ్ చేయబోతున్నా. అయితే దానికి 1 ఇయర్ పడుతుంది. ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తెచ్చారు. P4 అంటే ఈ రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10%, అన్ని విధాలుగా డెవలప్ అయిన వాళ్ళు బాటంలో ఉన్న 20%ని డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే డబ్బులే ఖర్చు పెట్టవల్ల, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి గైడ్ చేయటం, ప్రభుత్వ పథకాలు ఏదైనా ఉంటే ఇప్పించడం, ఇలాంటి ఎవరి దగ్గర ఏదైనా సహాయం చేయించడం, పిల్లల చదువు విషయం మాట్లాడటం, దీన్ని P4 అంటారు. ఆ నేపథ్యంలోనే ఈ 54 స్కూల్స్ 54 మందికి యాక్చువల్గా మ్యాప్ చేసి ఒక మోడల్గా నేను చేస్తాను. ఒక స్కూల్ విఆర్ఐ స్కూల్ని మోడల్గా నేను చేసి ఈ పద్ధతిలో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. 1 ఇయర్ లోపల 54 స్కూల్స్ చేస్తాం. ఈరోజు 6,000 మంది విద్యార్థులు మున్సిపల్ స్కూల్స్ చదువుతున్నారు. 6,000 మంది. ఈ 5 సంవత్సరాల లోపల నెల్లూరు మున్సిపల్ స్కూల్స్లో 10,000 మంది విద్యార్థులు చదువుతారు. ఎప్పుడైతే మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తామో వాళ్ళే వస్తారు డిమాండ్. ఇప్పుడు విఆర్ హై స్కూల్ ఉంది, విఆర్ హై స్కూల్లో 20,000 మంది తీసుకుంటాం, నెక్స్ట్ 20,000 మంది తీసుకుంటాం. అది కూడా పేదలు నిరుపేదలకు ఇస్తానని ఎలక్షన్ ముందు చెప్పా. పేదలు నిరుపేదలు అంటే నేను ఎలక్షన్లో 84,000 తిరిగాను. నెల్లూరులో 94,000 ఉన్నాయి. ఒక 10,000 టైం లేక తిరగలేకపోయా. మరొక వారం ఉంటే తిరిగేస్తాను. 84,000 తిరిగినప్పుడు
నేను యాక్చువల్గా కంటితో చూసా, చెవులతో విన్నాను ఆ తల్లుల యొక్క బాధ. ఆ సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, ఆ కట్టల మీద ఉండే పిల్లలు, అదేవిధంగా హరిజన వాడలో ఉండే పిల్లలు, వాళ్ళ యొక్క జీవన శైలి చూస్తే చిన్నప్పుడు నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివి గుర్తొచ్చినాయి. కాబట్టి ఈ పిల్లలు ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాను. ఆ మాట తప్పకుండా ఇప్పుడు చేస్తున్నాం. నేను మరొకసారి చెప్తున్నా, భారతదేశంలో గవర్నమెంట్లో నెంబర్ 1 స్కూల్ ఏదంటే విఆర్ హై స్కూల్ కాబోతుంది. హై స్టాండర్డ్. మా యొక్క 2 డాక్టర్స్ స్కూల్స్లో బాగా ఎక్స్పర్ట్ అయ్యారు వాళ్ళు. మా చిన్న డాక్టర్ షర్ణికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చే ఈ స్కూలు. ఆమెను దగ్గరుండి ఆ స్కూలుకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్లు కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, అదేవిధంగా షెడ్యూల్ కావచ్చు, అన్నీ ఎన్సీసీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. వాళ్ళతో అసోసియేషన్ చేయమన్నాను. వాళ్ళతో అసోసియేషన్ ఈరోజు చేస్తుంది. ఇది చక్కటి స్కూల్. ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఎవరికంటే చుట్టలు చుట్టుకునే వాళ్ళ పిల్లలకి, బీడీలు చుట్టుకునే వాళ్ళ పిల్లలకి. కొందరు తల్లులు పాసిపని చేసుకుంటున్నారు. ఉదయాన్నే 5 గంటలకు లేసో 4 గంటలకు లేసో 2-3 ఇళ్లలో చేస్తున్నారు. ఒక ఇంట్లో కూడా కాదు. ఎంత వస్తుందంటే వాళ్ళకి 1000 రూపాయల నుంచి 3000 వస్తుంది. ఇవాళ జాఫర్ కెనాల్ ఆ కట్ట మీద పెన్షన్స్ ఇచ్చాం. నేను పోయాను, పెన్షన్స్ ఇచ్చా. పెన్షన్స్ అయిన తర్వాత ఈ కట్ట మీద ఎంతమంది మహిళలు తెల్లవారే పోయి ఈ పాచిపని అనేది చేస్తున్నారు అని అడిగితే 80 మంది ఉన్నారన్నారు. సరే, ఎవరన్నా ఇప్పుడు ఉన్నారో రమ్మంటే ఒక 10 మంది తీసుకొచ్చారు. ఆ 10 మందితో యాక్చువల్గా మాట్లాడా. అయితే ఒక్కరిని కూడా మన వాళ్ళు ఎన్రోల్ చేయాల. నేను కార్యకర్తలందరికీ చెప్తున్నాను, 28 డివిజన్లో అలాంటి వాళ్ళు ఎవరున్నారో ఐడెంటిఫై చేయండి, ఆన్లైన్లో పెట్టండి. అదేవిధంగా తల్లి లేని పిల్లలున్నా, తండ్రి లేని పిల్లలున్నా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పెట్టండి. వీళ్ళే కాకుండా కార్యకర్తలు కూడా కొంతమందికి ఏమైనా రిక్వెస్ట్ చేశారు. ఒక 250 నుంచి 350 మంది కార్యకర్తలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయండి, వాళ్ళకు కూడా ఇస్తాం. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అవుతుంది. ఇది మీ అందరికీ, అంటే నెల్లూరుకే ఇది ఒక నెల్లూరుని గురించి అనుకునే దాంట్లో ఈ స్కూల్ గురించి అనుకుంటారు రాబోయే 6 నెలల్లో. ఈ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ, లేకుంటే విద్యాశాఖ మంత్రి చేతులు కానీ, వాళ్ళిద్దరి చేతుల మీద ఇనాగ్రేషన్ చేస్తాం. తర్వాత నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 1 ఇయర్లో కంప్లీట్ చేయమని ఆదేశించాను. అదేవిధంగా సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నారు. అది కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేస్తారు. పార్కులు మీకు తెలిసిందే, స్కూల్స్ని టేకప్ చేసాం. నెక్స్ట్ అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ అయిపోయిన తర్వాత అంగన్వాడీ స్కూల్స్ తీసుకుంటాను. వాటిని కూడా డెవలప్ చేస్తాం. అక్కడ కూడా పేదలు, నిరుపేదలు ఈరోజు పిల్లలు చదువుతున్నారు. తర్వాత మీ అందరికీ 2014-19లో ఏ విధంగా అయితే నెల్లూరుకి 5230 కోట్లు తెచ్చాను, మన ముఖ్యమంత్రి గారిని అడిగి 850 కోట్లు నెల్లూరు కార్పొరేషన్ శాంక్షన్ చేయించాను. ఇప్పుడు జూలై ఎండింగ్ నుంచి వర్క్స్ టేకప్ చేస్తున్నాం. అది మెయిన్ దేనికంటే డ్రైన్స్, కాలువలు, అన్ని డ్రైన్స్, అది చిన్న కాలువ అయినా పెద్ద డ్రైన్ అయినా అన్ని డ్రైన్స్ని 100% పూర్తి చేయటం, అన్ని రోడ్లు 100% పూర్తి చేయటం, ప్రతి ఇంటికి ట్యాప్ కొళాయి కనెక్షన్ ఉండేటట్టుగా. అదేవిధంగా రామిరెడ్డి కెనాలు, ఉయ్యాల కాలువ, ఇలాంటి వాటికి 50 కోట్లు మన బడ్జెట్లో శాంక్షన్ చేయించారు. అది కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి వర్క్. ఈ విధంగా అనేక వర్క్ ఒక ఎమ్మెల్యేగా ఏదైతే చేయాలో అవన్నీ 1 by 1 చేస్తున్నానని మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఖజానా ఖాళీ, అందువల్ల ఇన్నాళ్ళు ఏం చేయలేకపోయాం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆ ఖజానాని సమజేస్తున్నారు. అందువల్ల కొద్దిగా మనీ ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాను. అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసాం, బస్ షెల్టర్స్ ఓపెన్ చేసాం. తర్వాత 54వ డివిజన్లో ఒక కమ్యూనిటీ హాల్, షాదీ మంజిల్ కట్టిస్తారని ప్రామిస్ చేసాం. రేపు ఉదయం 8 గంటలకి శంకుస్థాపన చేస్తున్నాం. అదేవిధంగా ఎండ్ రోడ్స్ కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా కార్యకర్తలకి వాళ్ళకి ఒక 160 మందికి ఆ మైపాడ్ రోడ్లో షాప్స్ అలాట్ చేసాం. అది మెఫ్మా మహిళలకి. దాన్ని కూడా నెక్స్ట్ మంత్ ఒకేసారి విఆర్ హై స్కూలు, ఆ యొక్క షాప్స్, మళ్ళా పట్టాలు. భగత్ సింగ్ కాలనీలో నేను ఎలక్షన్ అప్పుడు అక్కడికి పోయినప్పుడు అక్కడ వాళ్ళు నా దగ్గరికి వచ్చి కాగితం చూపించారు. సార్, గత ప్రభుత్వం కాగితం ఇచ్చింది, బ్యాంకుకి పోతే ఇది పట్టా కాదన్నారు, ఇది డూప్లికేట్ పట్టా అన్నారు,
మాకు ఒరిజినల్ పట్టాలు ఇప్పించండి సార్ అని అడిగారు. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే నివాస స్థలం, నువ్వు ఇంట్లో ఉండవని కాగితం ఇచ్చారు. ఇది ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. ప్రజలు అమాయకులని ఒక కాగితం ఇచ్చి పట్టా అన్నారు. దాంట్లో ఇచ్చింది మీరు నివాసం ఉండాలని ఇచ్చారు. వాళ్ళు ఆ రోజు మాకు ఒరిజినల్ పట్టాలు ఏమంటే ఆ రోజు వాళ్ళకి ఒక మాట చెప్పా, ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి మీ దగ్గర కూర్చొని పెడతా, నేను డిస్కస్ చేస్తానని చెప్పా. పట్టాలు ఇస్తానని చెప్పలా, నేను ఓట్ల కోసం పట్టాలు ఇస్తానని చెప్పలా, అధికారులను తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెడతానన్నా. ఎక్కడ 54వ డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో. మాట ప్రకారమే మొన్న మార్చి 1వ తేదీ పెన్షన్స్ ఇచ్చే రోజు కలెక్టర్ని, జేసీని, ఆర్డీఓని, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్ని భగత్ సింగ్ కాలనీలో కూర్చొని పెట్టి డిస్కస్ చేశాను. డిస్కస్ చేసి పట్టాలు వచ్చి మార్గం చెప్పండి, ఊరికి ఏదో పై మాట్లాడొద్దంటే వాళ్ళు రకరకాలుగా డిస్కస్ చేసి, సార్ ఇది అమరావతిలో అధికారులతో మాట్లాడాలా, వాళ్ళతో డిస్కస్ చేయని చెప్పలేమన్నారు. మన కలెక్టర్ గారిని అక్కడ పిలిపించా, అమరావతి పిలిపించి అక్కడ రెవెన్యూ సెక్రటరీ దగ్గర కూర్చొని పెట్టా, సిసిఎల్ దగ్గర కూర్చొని పెట్టాను, రెవెన్యూ మినిస్టర్ దగ్గర కూర్చొని పెట్టా, ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర కూర్చొని పెట్టాను. వాళ్ళతో మాట్లాడించి పట్టాలు ఇవ్వాలంటే ఎలా చేయాలో చేయమంటే వాళ్ళు చక్కగా అధికారులు చేశారు. చేసి రిపోర్ట్ రాసి పంపించారు. దాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాను. జనరల్గా కలెక్టర్స్ ఇస్తారు పట్టాలు, కాదు, క్యాబినెట్ హైయెస్ట్ బాడీ, క్యాబినెట్లో పెట్టి చేయించాను. అది ఆర్డర్ వచ్చేసింది. పట్టాలు ముఖ్యమంత్రి గారి చేతిలో ఇవ్వాలని ఆపకుండా దాన్ని చెక్ చేసాను. ఎందుకంటే 1400 పట్టాలు. ఇప్పుడే నేను యాక్చువల్గా జాయింట్ కలెక్టర్ని, ఆర్డీఓని అందరినీ పిలిచి రివ్యూ చేశాను. 1400లో 400 చిల్లర ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాలని బ్లాక్ చేయమని చెప్పా. ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చేయండి. ఆ 400 చిల్లర కూడా పేదలు, నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎలా ఇవ్వాలో తర్వాత ఆలోచించేస్తాం. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అదేవిధంగా 54వ డివిజన్లో ఒక మంచి పార్కు, ఒక మంచి స్పోర్ట్స్ కడతామని నిన్న జహీర్ అడిగాను. 5 ఎకరాల్లో ప్లే గ్రౌండ్ ఉందంటే వెంటనే యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను, దానికి డిజైన్ చేయించండి, వెంటనే స్టార్ట్ చేస్తాం. ఒక మంచి స్పోర్ట్స్ ఏరియా, అన్ని యాక్టివిటీ ఉండేటట్టుగా చేయమని యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. దాన్ని కూడా బహుశా ఈ యొక్క జూన్లోనే స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా పెద్ద సైట్ కానుంటే అక్కడ పార్కు కూడా మంచి పార్క్. ఎందుకంటే 54-53లో దాదాపు 15,000 ఓటర్స్, 16,000 ఓటర్స్ ఉన్నారు, 18,000 అంతమంది ఉన్నప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఒక పెద్ద పార్క్ ఉండాలి. అది కూడా చేస్తాం. తర్వాత బోడిగోడ దాడి దగ్గర ఒక పెద్ద పార్క్, ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఎలా ఉందో అలాంటి పార్క్ డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరులో ఉన్న ఏదైతే చెత్త అల్లీపురం పోయే రోడ్డు కానీ దంతాల్లో కానీ రెండింటి తొలగిస్తున్నారు. అల్లీపురం పోయేది మరొక 60 రోజుల్లో పూర్తి అయిపోద్ది. అక్కడ అయిపోగానే ఒక మంచి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ పిల్లలకి నెల్లూరు వాళ్ళకి ఉండాలి. నెల్లూరు కార్పొరేషన్లో ఉండే పిల్లలకి వాటర్ స్పోర్ట్స్ ఉండాలని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఒక మంచి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీని అక్కడ పెట్టడం జరుగుతుంది. అంతేకాదు 9వ డివిజన్లో 22 ఎకరాల సైట్ ఉంది మార్కెటింగ్ వాళ్ళది. దానికి సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడాను. అచ్చెన్నాయుడు గారు అక్కడ మంచి మార్కెట్ పట్టొచ్చు అని అంటే వెంటనే ఆయన, సార్ మేము మున్సిపల్ శాఖకి ఇచ్చేస్తాం, మీరు లెటర్ పెట్టండి అంటే మన మున్సిపల్ కమిషనర్ పెట్టారు. ఆ యొక్క ల్యాండ్ని ఇస్తున్నారు. దాంట్లో ఒక మంచి మార్కెట్ని, ఎట్లయితే ఇప్పుడు మనకు మార్కెట్ ఉందో ఇక్కడ, అలాంటి మార్కెట్ని ఆ పక్క ఉండే వాళ్ళకు కూడా పెట్టాలనే ఉద్దేశంతో, మార్కెట్ అంటే ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వస్తుంది పెద్ద మార్కెట్ అంటే, ఆ విధంగా 22 ఎకరాల్లో ఒక మంచి మార్కెట్ అదొకటి వస్తుంది. వాటర్ స్పోర్ట్స్ కూడా 9వ డివిజన్ అయిందేనంట, ఈ మార్కెట్ అయిందేనంట. మంచిది, ఏదైనా పర్వాలేదు. బోడిగోడు తోటలో వచ్చే పార్కు కూడా చాలా పెద్ద పార్క్, దాన్ని కూడా చాలా పెద్ద పార్క్ డిజైన్ చేశాము. ఈ విధంగా నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన బాధ్యత చేస్తూ 54 డివిజన్లు కూడా చేస్తానని మరొకసారి తెలియజేస్తూ, అన్నిటికంటే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది 2 విషయాలు. ఒకటి స్కూలు, పట్టాలు. పట్టాలు అనేది అంత తేలిక రాదు. దానికి ఎన్నోసార్లు అధికారులతో మాట్లాడి, మినిస్టర్లతో మాట్లాడితే వచ్చింది. నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. పేదలు, నిరుపేదలు, నాకు తెలుసు ఒక పేదవాడు ఇంట్లో ఉంటే ఎలా ఉండి, ఎందుకంటే నేను గుడిసె ఇంట్లో నుంచి వచ్చినవాడిని. ఎంఎస్సీ చదివింది కూడా అదే గుడిసెలో, ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అరుణాచపురంలో అదే గుడిసెలో. ట్యూషన్లు ఫస్ట్ గుడిసెలో స్టార్ట్ చేసాం, తర్వాత రేకుల ఇంట్లో, తర్వాత ఒక రూమ్ బిల్డింగ్ కట్టాం, అరుణాచపురంలో ఉండి ఒక రూమ్ కట్టాం, ఆ తర్వాత పెంచుకుంటూ వచ్చాం. కాబట్టి
ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి టిట్కో హౌసెస్ కట్టింది. టిట్కో హౌసెస్ 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేయించాం. 5 లక్షల హౌసెస్కి టెండర్స్ పిలిచాం. ఎంతో వేగవంత నెల్లూరులో కాదు, 121 మున్సిపాలిటీస్, అప్పుడు 121 మున్సిపాలిటీస్లో నెల్లూరులోగా కట్టాం. హై క్వాలిటీ, భారతదేశంలో ఎక్కడా లేవు ఇవన్నీ. నేను చైనా, రష్యా, జపాన్, సింగపూర్, మలేషియా అక్కడ చూసి అక్కడ కంటే బెటర్గా కట్టాం. కానీ గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నాశనం చేసింది. మళ్ళీ వాటినన్నింటినీ టేకప్ చేస్తుంది. అవి కూడా రాబోయే 1 or 2 ఇయర్స్లో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. నేను ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. కొద్దిగా ఓపిక పడితే అన్నీ జరుగుతాయి. ఇవాళ యాక్చువల్గా సీసీటీ కెమెరాలు కూడా 3 కోట్ల రూపాయలు సీసీటీ కెమెరాలు శాంక్షన్ చేయించాను. 3 కోట్ల రూపాయలు, 300 కెమెరాలు యాక్చువల్గా ఇమ్మీడియట్గా పెడుతున్నారు. నిన్నే ఎస్పీ గారిని పిలిచి మాట్లాడాను. ఇవాళ వాళ్ళని పిలిచి మాట్లాడి ఎస్పీ గారి దగ్గర పంపించాను. తొందరలో పిలిచి అన్ని 300 కాదు, అవసరమైతే 1000 కెమెరాలైనా పెడతాం. అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెంట్గా ఉండాలని పోలీస్ అధికారులకి ఆదేశించడం జరిగింది. ఈ విధంగా 1 by 1. అదేవిధంగా కార్యకర్తలు ఎలక్షన్ ముందు నేను ప్రామిస్ చేయలా, ఎలక్షన్ గెలిచిన తర్వాత చేయలా, ఆ రెండింటి మధ్యలో ప్రామిస్ చేశా. సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు కార్యకర్తలకి ఖర్చు పెడతానని. మా పిల్లల యొక్క సంపాదనలో మా పిల్లలు కూడా చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే నెల్లూరులో పుట్టి పెరిగి ఈరోజు 33 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వ్యాపించింది. 6,50,000 మంది పిల్లలు చదువుతున్నారు. 60,000 మంది ప్రతి నెల టీడీ ట్యాక్సులు కడుతూ, పిఎఫ్, ఈఎస్ఐ 2 కడుతూ 60,000 మంది జీతాలు తీసుకుంటున్నారు. అంటే 60,000 కుటుంబాలు ఈరోజు నారాయణ గ్రూప్ మీద డైరెక్ట్గా, ఒక 60,000 ఇండైరెక్ట్గా, అంటే మెస్కి సప్లై చేసేవి కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఈరోజు దాదాపు ఉన్నారు. ఇంత ఉండేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు అక్కడ 163 షాప్స్ పెడుతుంటే ఆ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి 1 lakh నేను సపోర్ట్ చేస్తున్నా. 1,63,00,000. ఈరోజు దాదాపు 90 మందికేమో ఇస్తున్నా. అయితే నేను అందరిని ఒకటే చెప్పేది, అంటే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం తరఫున పేదలు నిరుపేదలకు చేయగలిగింది చేస్తాం హెల్ప్. పర్సనల్గా చేసేటప్పుడు అత్యాశగా అడగొద్దు. ఒక 10,000, 20,000, 25,000 ఒక రీజనబుల్గా అడిగితే ఒక ఇండివిజువల్ చేయగలరు. ఇప్పుడు యాక్చువల్గా 25,000 వరకు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చేదంతా ఆల్మోస్ట్ 25,000 చెక్స్ ఇస్తున్నాం. ఒకరిద్దరికి మాత్రం ఒక 50,000 అలా ఇస్తున్నాము ఈరోజు చెక్స్. అదేవిధంగా బండ్లు కూడా ఒక 40 బండ్లు ఇస్తున్నారు. 3 ట్రైసైకిల్స్ ఇస్తున్నారు. వాటిని స్టార్ట్ చేయమని చెప్తున్నాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, అందరికీ ఒకేసారి హెల్ప్ చేయలేము. 1 year అయింది, కొంతమందికి చేశాను. పార్కులు ఇచ్చాము చేసుకోమని, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము దాంట్లో. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్లో చేసుకునేదానికి చేసాము. అదేవిధంగా సిల్ట్ తీసే దాంట్లో చేసాము. చిన్న చిన్న పాట్ హోల్స్ చేసే దాంట్లో ఇచ్చాము. 1 by 1 చేస్తాం. అందువల్ల ఎవరు కూడా తొందరపడొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఒక్క విషయం మాత్రమే చెప్పి ముగిస్తానండి. ఎలక్షన్స్కి ముందు నేను ఇంటింటికి వచ్చి, లేకుంటే ఆ వీధిలో కొద్ది మందిని ఒక చోట ఒక గుమిగూడించి అక్కడ వాళ్ళందరితో మాట్లాడటము, లేకుంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పానండి అందరికీ ఖచ్చితంగా. అంతకుముందు 2000 సార్ మినిస్టర్గా అయినప్పుడు 2014 మినిస్టర్గా అయి వచ్చినప్పుడు సారు ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి వచ్చిన అభ్యర్థి కాదు. డైరెక్ట్గా మినిస్టర్గా ఎమ్మెల్సీగా వచ్చి మినిస్టర్గా నామినేట్ అయ్యి మినిస్టర్గా చేయబడ్డారు. ఎటువంటి ప్రామిస్లు చేయలేదు. అప్పుడు ఎటువంటి ప్రామిస్ చేయకుండానే నెల్లూరుని ఇంత అభివృద్ధి చేశారు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈసారి సారు ప్రత్యక్షంగా పోటీ చేస్తున్నారు. ఎటువంటి ప్రామిస్ లేకుండా తను ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఈసారి ప్రత్యేకించి ఈ పనులు చేస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి ప్రామిస్ లేకుండానే ఇంత పనులు చేసినప్పుడు తను చేసిన ప్రతి మాట, తను చేసిన ప్రతి వాగ్దానము, తను మీకు ఇచ్చిన ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటారు, తప్పకుండా ఆచరించి చూపిస్తారు. ఆ నమ్మకం మీరు సార్ మీద పెట్టుకోవచ్చు.
ఆ నమ్మకం పెట్టుకొని సార్ని గెలిపించండి అని మీ అందరినీ ప్రతి ఒక్కరిని కోరటం జరిగింది. ఆ విధంగానే ఆ నమ్మకంతో మీరందరూ ఓటేసి గెలిపించడం కూడా జరిగింది. కానీ దానికి తదనుగుణంగానే సార్ కూడాను ఏవైతే అప్పుడు ప్రామిస్ చేశారో, ఏ వాగ్దానాలు అయితే చేశారో తను ఎలక్షన్స్కి ముందు ప్రతి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. అవునా కాదా? కాబట్టి మనం పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలుపుకునే వ్యక్తి మన నారాయణ సారు. కాబట్టి మనకి కావాల్సిన అవసరాలన్నీ, మన నెల్లూరుకి కావాల్సిన అవసరాలన్నీ తప్పకుండా తీర్చగలిగిన మన నాయకుడు నారాయణ గారు. మీ అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారాయణ గారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.